అసలు మీరెప్పుడైనా అనుకున్నారా? ఒక గ్లాస్ నీళ్లు తాగటం వల్ల మీరు కోరుకున్నది సాధించగలరని? అవును. కేవలం గ్లాస్ నీళ్లు తాగి మీరు ఏం కోరుకున్నా దాన్ని ఆకర్షించవచ్చు. దానికోసం మనం చేయవలసింది వాటర్ మేనిఫెస్టేషన్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? దీన్నెలా చేయొచ్చు? ఈ మధ్య కాలంలో మేనిఫెస్టేషన్ అనే పదం చాలా ఎక్కువగానే వినపడుతుంది. ఈ పదం ఇంగ్లీష్‌లో ఉండటం వల్ల మరి ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిందని తెగ ప్రచారం చేస్తున్నారు. అందువలనే అందరూ ఇది ఒక ఆధునిక సిద్ధాంతమే అనుకుంటున్నారు. కానీ అస్సలు కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితమే వేరే మతాలు పుట్టకముందే మన హిందూ మతం దీన్ని వేదాలలో చెప్పి విశ్వాసంగా మలిచింది. మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం. హిందువులు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనికి ఏ ఆటంకాలు రాకుండా విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి సంకల్పం చేసుకుంటాం. అలాగే మనం కోరుకున్నది ఏదైనా జరగటానికి కూడా ఉపయోగిస్తాం. అంటే మన మనస్సులో ఏదైనా కోరుకుంటే ఆ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో ఊహించుకొని దానికోసం మేము మొత్తం శక్తిని కేంద్రీకరించటం వలన ఆ కోరిక నిజమవుతుంది. అయితే ఇప్పుడు మనం ఆ సంకల్పాన్ని నీటితో ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. నీరు అనేది జీవానికి మూలం. నీరు లేనిదే ఈ భూమి మీద ఏమీ లేదు. మన శరీరంలో 70% నీరు ఉండటమే కాకుండా మన భూమిపై కూడా దాదాపు 70% నీరే ఉంటుంది. ఈ నీటికి సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉంది. నీరు అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది. అలాగే పంచభూతాలలో ఒకటి. ఆధ్యాత్మికంగా నేటికి దేనినైనా శుద్ధి చేసే గుణం ఉంది. మంత్రోచ్చరణ ద్వారా, ధ్యానం ద్వారా నీటిని మరింత శక్తివంతంగా మార్చుకోవచ్చు. పూర్వం నుంచి హిందువులు స్నానం చేసే ముందు చెప్పుకొని మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ మంత్రాలు చదివి ఆ నీటితో స్నానం చేయటం వల్ల అప్పుడు మనకున్న సర్వ రోగాలు నశించి మనం ఆరోగ్యంగా ఉండాలని, స్వచ్ఛమైన మనసుతో ఉండాలని మేనిఫెస్టేషన్ చేసుకోవటమే. ఇలా పాజిటివ్గా మనం నీటితో ఏం కోరుకున్నా ఆ నీటిని మనం తాగాక మనకు అది జరుగుతుంది. అలా నెగిటివ్గా ఏమనుకున్నా కూడా జరిగిపోతుంది. దీనికి కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. నూతన దంపతులు లేదా చాలా ఏళ్ల తర్వాత ఎవరైనా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మనం వాళ్ళకి పళ్ళెంలో నీరు పోసి హారతి ఇచ్చి దిష్టి తీస్తాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, చెడు కళ్ళు ఏమీ మీపై పడకూడదని చెప్పుకొని మన నోటి చివర ఉన్న లాలాజలాన్ని అందులోనే ఉమ్ము వేసి ఆ నెగిటివ్ వాటర్ని బయట పారవేస్తాం. దానివల్ల మన చుట్టూ ఉన్న ప్రతి నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది అని నమ్ముతాం. అలాగే దేవాలయాల్లో అభిషేకాలు చేసేటప్పుడు మంత్రోచ్చరణ చేసి ఆ నీటిని శక్తివంతంగా మార్చి ఆ నీటిని తాగటం కానీ తలపై జల్లటం కానీ చేస్తాం. దాని ద్వారా మంత్రోచ్చరణ శక్తిని మనలోకి గ్రహించవచ్చు. చాలా పురాణాల్లో వినే ఉంటారు. సినిమాల్లో కూడా చూసే ఉంటారు. పూర్వం మహర్షులు ఎక్కడికి వెళ్ళినా వారి దగ్గర ఒక కమండలం ఉండేది. కమండలంలో నీటిని తీసుకువెళ్ళేవారు. వాళ్ళు ఒక పూజ మొదలు పెట్టాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా ఆ నీటితోనే అంతా శుద్ధి చేసుకొని మొదలు పెట్టేవారు. అలా ఒకరిని శపించాలి అన్నా చేతిలో కొన్ని నీటిని తీసుకొని శపించి వాళ్ళపై విసిరేవాళ్ళు. అసలు నీటికి ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోవటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. మీకు ఏకాగ్రత బాలేనప్పుడు గాయత్రి మంత్రాన్ని నీటిపైన జపించి ఆ నీటిని తాగటం వల్ల మీ దృష్టి, ఏకాగ్రతను సరైన రీతిలో మలుచుకోవచ్చు. అలా గ్లాస్లో నీటిని తీసుకొని 108 సార్లు జపించి ఆ నీటిని తాగి చూడండి. మీ ఏకాగ్రతలోని మార్పు మీకే అర్థమవుతుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ నీటిలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి ఆ నీటిని తాగించటం వల్ల వారి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఒక్కొక్క ఉపయోగం కోసం ఒక్కొక్క మంత్రం మన వేదాల్లో చెప్పారు. సరే, ఈ పూజలు పురాణాలు సంగతి పక్కన పెట్టి సైంటిఫిక్గా చెప్పమంటే మీరు ఇంతకు ముందే వినే ఉంటారు, నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది అని. అవును, మనం చెప్పే ప్రతి మాట ఎమోషనల్గా నీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడైతే మనకి సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. కానీ ఒకప్పుడు మహర్షులు ఇవే మాటలు చెప్తే మనం గుర్తుంచుకోవట్లేదు. వారణాసిలోని గంగా నదిలో ప్రతిరోజు వేల మంది స్నానాలు చేస్తారు.
కుంభమేళా లాంటి సమయాల్లో అయితే కోట్ల మంది స్నానాలు చేస్తారు. తర్వాత అందులోనే వ్యర్థాలు పడేస్తారు. మణికర్ణిక ఘాట్‌లోని శవాలకు అంత్యక్రియలు చేసి భస్మం కలిపేది కూడా అదే నదిలో. ఇవన్నీ కొన్ని ఏళ్లగా జరుగుతున్నాయి. గంగానది నీరు ఇప్పటికే కలుషితం అవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మనకి ఒక మంత్రం రాకపోయినా ఆరోగ్యంగా మారుతున్నాం. దానికి కారణం ఏంటి? మరి ఆ నదులకు మనం ఇచ్చే గంగా హారతి, అక్కడ మనం జరిపే మంత్రోచ్చరణలు, పూజలేగా. ఇలా చెప్పుకుంటూ పోతే మన సనాతన ధర్మంలో నీరు ఎంతో ప్రత్యేకమైనది. ఎంత ఎక్కువసేపు చెప్పుకున్నా మనకు సమయం సరిపోదు. అయితే నేను మీతో పంచుకుంటున్న విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అది నేను మరిన్ని వీడియోలు చేయటానికి నన్ను ప్రోత్సహిస్తుంది. అలాగే నీటికి మనం కోరికలు చెప్పుకుంటే అవి తీర్చగలవని ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వాటర్తో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. నీటితో మేనిఫెస్టేషన్ చేయాలంటే 2 రకాలుగా చేయవచ్చు. పాజిటివ్ మేనిఫెస్టేషన్, నెగిటివ్ మేనిఫెస్టేషన్ 2 కలిపి కూడా మీరు చేయవచ్చు. దీనికోసం మీరు నేను చెప్పిన విధంగా చేయండి. మొదటిగా 2 గ్లాసులు లేదా 2 వాటర్ బాటిల్స్ అయినా పర్వాలేదు. ఏవైనా 2 లోతు పాత్రలు తీసుకోండి. తర్వాత అసలు మీకేం కావాలో ఖచ్చితంగా మీకు తెలియడం చాలా ముఖ్యం. మీకేం కావాలో మీకు తెలియకపోతే దయచేసి మేనిఫెస్టేషన్ ప్రయత్నం చేయకండి. ఇది చేయాలి అంటే మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయి, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా మీకు తెలియాలి. 2 గ్లాసులు ఇప్పుడు మీరు తీసుకున్న 2 గ్లాసుల నిండా పూర్తిగా నీళ్ళు నింపండి. బయట పడిపోయి కింద పడేలా అవసరం లేదు, కానీ గ్లాసులు వెలితిగా ఉండకుండా మాత్రం చూసుకోండి. రెండింట్లో ఒక గ్లాస్ని మీ చేతిలోకి తీసుకొని మీకు జీవితంలో ఏం వద్దో చెప్పుకోండి. అంటే చెడు దృష్టి లేదా ఒంటరితనం లేదా పేదరికం లేదా అనారోగ్యం, ఇలా మీ జీవితంలో నుంచి ఏ నెగిటివిటీని అయితే మీరు తీసేయాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో చెప్పుకోండి. బయటకు వినపడేలా చెప్పుకోండి. ముఖ్యంగా మీరు పట్టుకున్న నీటికి వినపడేలా చెప్పుకోండి. తర్వాత ఏ నెగిటివిటీ అయితే తీసేయాలి అనుకుంటున్నారో దాన్ని చెప్పుకోండి. అది కూడా బయటికి వినపడేలా చెప్పుకోండి. ముఖ్యంగా మీరు పట్టుకున్న నీటికి వినపడాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరో గ్లాస్ని మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఆ గ్లాస్ పైన ఉంచండి. మీ ఏకాగ్రతను పూర్తిగా మీకు ఏం కావాలో దానిపై పెట్టండి. వీలైనంత పాజిటివ్గా ఆలోచించండి. మీకున్న చెడు ఆలోచనలన్నీ ముందు పట్టుకున్న గ్లాస్తో చెప్పేశారు కదా, ఇప్పుడు ఒక చెడు ఆలోచన కూడా మీ మనసుకి రానియకుండా పూర్తిగా పాజిటివ్గా మీకున్న కోరికని గ్లాస్తో చెప్పుకోండి. మీకు ఏదైతే కావాలో అది ముందే మీ దగ్గరకు వచ్చేసినట్టు చెప్పుకోండి. మీకు డబ్బులు కావాలనుకుంటే నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి అని చెప్పుకోండి. మీకు ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఇంకేం కావాలన్నా ఈ గ్లాస్ నీటితోనే చెప్పుకోండి. ఆ గ్లాస్తో కొంత సమయం గడపండి. కనీసం 5 నిమిషాలైనా ఈ పని చేయండి. మీరు తాగే నీటిలో ఎలాంటి ఎనర్జీ ఉందో మీకు తెలియదు కాబట్టి ఆ నీటిని మీకు కావలసినట్టుగా ఎనర్జైజ్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విధంగా గ్లాస్ పట్టుకొని చెప్పటం వల్ల ఆ నీటికి మనం శక్తివంతంగా మార్చుకున్నాం. ఇప్పుడు మీరు పాజిటివ్గా మాట్లాడిన నీటికి, మీ కోరిక తీర్చబోతున్న నీటికి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ కోరికలు చెప్పుకున్న నీటిని మీరు తాగండి. మీరు కోరుకున్నది జరిగితే ఎలా ఉంటారు, ఎలా ఫీల్ అవుతారో అదంతా కూడా విజువలైజ్ చేసుకోండి. మీకు వచ్చే డబ్బు ఎలా ఖర్చు పెడతారో ఊహించుకోండి. మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని నమ్మండి. ఏదైనా సరే గ్లాస్లో మీరు నెగిటివ్గా వద్దు అనుకున్నారు చూసారా, ఆ వాటర్ని తీసుకెళ్ళి బయట పడేసేయండి. ఆ నీరు మొక్కలకి పోసినా పర్వాలేదు. అలాగే ఇదే విధంగా మీకు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినా ఒక గ్లాస్ నీటితో చెప్పుకోండి, ఆ నీళ్ళు బయట పడేసేయండి. మళ్ళీ మీకు పాజిటివ్గా మీ కోరిక వేరే గ్లాసులో చెప్పుకోండి, అవి తాగేసేయండి. ఈ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకోవటం వల్ల మీకున్న మొత్తం నెగిటివిటీ అంతా పోయి మీరు కోరుకునే ఎలాంటి కోరికైనా తీరుతుంది. అయితే ఇది రోజుకి ఎన్నిసార్లు చేయాలి? మీకు ఎవరికైనా ఈ ప్రశ్న ఉండొచ్చు. దీన్ని మీరు రోజుకి ఒకసారి లేదా మీ అవసరానుసారంగా 2 సార్లు కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి కూడా పాటిస్తే ఇంకా మంచిది. ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రపోయే ముందు చేయటం ఉత్తమం. ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చేయండి. అలాగే నీటితో మీ కోరిక చెప్పుకునే సమయంలో ఓంకార శబ్దం లేదా ఏదైనా ప్రశాంతంగా ఉండే సంగీతం అన్నది పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఆ నీటిలో మన మంత్రాలు చాలా శక్తివంతంగా మారుస్తాయి. కాబట్టి ఇలా ప్రయత్నించండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నీటిని సంకల్పం అనేది కేవలం ఒక విశ్వాసమే కాదు, అది ఒక సాధన.
ప్రతిరోజు చేసే కొద్దీ మీకు మరింత శక్తినిస్తుంది. మన పూర్వీకులు నీటిని దేవతగా పూజించారు. మంత్రాల శక్తిని నీటిలో సమకూర్చారు. మనం మన కోరికలు నిజం చేసుకోవాలి అంటే మన ఊహ, మన ఆలోచన, మన నమ్మకం, మన ప్రయత్నం ఇవన్నీ ఒకే దిశలో ఉండాలని, నీటిని మాధ్యమంగా మనం విశ్వాసానికి మన కోరికను తెలియజేసి అది శక్తిగా మారి మన జీవితాల్లో ఫలిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి నీటితో, శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో చూడండి. మీ కోరికను చెప్పుకోండి. ఈ విశ్వాన్ని నమ్మండి. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవించి మీ జీవితంలో కొత్త విలువలు నింపుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి.